Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు సీనియర్ ఐపీఎస్ సునీల్ స్ట్రాంగ్ కౌంటర్. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెంటాడుతున్నారు. ఈ చిన్న అవకాశం దొరికినా సునీల్ కుమార్ను ఏకంగా డిస్మిస్ చేయించి ప్రతీకారం తీర్చుకోవాలని రఘురామ రగిలిపోతున్నారు. వైసీపీ హయాంలో సిఐడి చీఫ్గా రఘురామపై కేసు, కస్టోడియల్ దాడికి పాల్పడ్డారని సునీల్పై రఘురామ కొన్నేళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న కారణంతో సునీల్ కుమార్పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో రఘురామ సంతృప్తి చెందడం లేదు. తాజాగా రాజ్యాధికారంపై పివి సునీల్ చేసిన కామెంట్స్ సివిల్ సర్వీస్ రూల్స్కు విరుద్ధమని, అవసరమైతే ఆయన్ను డిస్మిస్ చేయాలని కోరుతూ కేంద్రానికి రఘురామ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ, మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి, మా హర్ష కుమార్, విజయ్ కుమార్, జడా శ్రావణ్ కుమార్లలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. 2 ఏళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, 5 ఏళ్లు ఉండే పదవి కావాలి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న, అధికారం కోసం ప్రయత్నిస్తున్న, అందులో చాలా వరకు విజయం సాధించిన కులం కాపు సామాజిక వర్గం. వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది అని సునీల్ కుమార్ చెప్పారు. కాపు, దళితులు పరస్పరం సహకరించుకుంటే రాజ్యాధికారం సాధ్యమవుతుందనేది సునీల్ కుమార్ అభిప్రాయం. రాజకీయ అంశాలపై సునీల్ మాట్లాడడం రఘురామ దృష్టిలో నేరమైంది. సునీల్ కుమార్ను ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదని రఘురామ సంబరపడుతున్నారు. అందుకే అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఆయన తెరపైకి తెచ్చారు. సర్వీస్ రూల్స్ని అతిక్రమించిన సునీల్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర డిఓపిటి శాఖ కార్యదర్శికి రఘురామ లేఖ రాశారు.